మిత్రులారా నమస్తే. తమిళనాడులో ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు చూస్తే కాసేపు బెంగాల్ని మర్చిపోతాం, కాసేపు అస్సాంని మర్చిపోతాం, కేరళ మర్చిపోతాం, అన్నీ మర్చిపోతామండి. అంత దరిద్రకొట్టు రాజకీయాలు జరుగుతున్నాయి తమిళనాడులో. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కుటిలంగా, చాలా కపటంగా రాజకీయాలు చేస్తున్నారా అనిపిస్తుందండి అక్కడ. ఒకసారి చూద్దాం. నెంబర్స్ మీకు తెలుసు. విజయ్ పార్టీ టీవీకే 10 సీట్లు తక్కువగా అక్కడ అధికారానికి విజయం అయితే ఎన్నికల్లో విజయ్ సాధించుకున్నాడు, కానీ సింహాసనాన్ని చేజిక్కించుకోవడానికి ఇంకా 9-10 సీట్లు అక్కడ అవసరమండి. అలాంటి స్థితిలో అతను ఉన్నాడు. అతన్ని అక్కడ పెడదాం. మిగిలిన వాళ్ళందరి సంగతి మనం ఇప్పుడు తెలుద్దాం ఈ వీడియోలో. అందరూ ఏవే డ్రామాలు ఆడుతున్నారనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నర్. ఆ గవర్నర్ ఎవరి మనిషి మనకు తెలుసు, బీజేపీ మనిషి. కాబట్టి బీజేపీ ఆడినట్టు ఆడతాడు, బీజేపీ చెప్పినట్టు చేస్తాడు. ఏం మాట్లాడమంటే అదే మాట్లాడతాడు. ఆయన రాజ్భవన్కి తీసుకొచ్చిన ఎమ్మెల్యేలని వరుసగా నుంచోబెట్టమంటాడు, లేదా కూర్చోబెట్టమంటాడు, లేకపోతే మా ఇంటికి తీసుకురా అంటాడు, లేకపోతే మా గదికి తీసుకురా అంటాడు. ఏమైనా అనవచ్చు, ఆయన ఇష్టం. ఎందుకంటే మనం ప్రశ్నించడానికి ఇక్కడ లేదు. ఈడీని ప్రశ్నించలేము, ఐటీని ప్రశ్నించలేము, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించలేము, సిబిఐని ప్రశ్నించలేము. ఇదేంటి మహాప్రభువు న్యాయం చేయండి అని మొరపెట్టుకుంటే మనకి అత్యున్నత న్యాయస్థానాల్లో కూడా న్యాయం దక్కదు, అక్కడ ఏమీ ప్రశ్నించలేము. ఇది ఈ దేశంలో ఉన్న స్థితి. కాబట్టి గవర్నర్ని పక్కన పెట్టండి. గవర్నర్ ఆడుతున్నటువంటి ఈ కుటిల రాజకీయాల్లో అద్భుతమైనటువంటి కుటిల రాజకీయాల్లో అదొక రాజకీయం. తమిళనాడులో నెంబర్ 1 గేమ్. నెక్స్ట్ ఏఐఏడిఎంకే అధినేత పళనిస్వామి. ఆయన ఏమిటండి, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, తెరవానికి ఏం రాజకీయాలు నడుపుతున్నాడు ఇప్పుడు? డిఎంకే తన ప్రధాన ప్రత్యర్థి కదా. డిఎంకేతో కలిసి మన ఇద్దరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామా, కాసేపు పరిపాలించుకుందామా మన రాష్ట్రాన్ని అని చెప్పి ఇద్దరూ కలిసి అక్కడ కొట్టుకొని ఇక్కడేమో కలిసి పరిపాలించుకుందామని అంటాడేంటి డిఎంకేతో? ఎవరితో ఆయన పొత్తుకట్టాడు? ఏఐఏడిఎంకే ఎవరితో పొత్తుకట్టింది? ప్రధానంగా బీజేపీతో కదా. ఎవరితో పోరాడింది? ప్రధాన ప్రత్యర్థి ఎవరు అని డిఎంకే కదా, స్టాలిన్ కదా. సరే, అసలు ప్రత్యర్థిని నేను అని చెప్పి విజయ్ రంగం మీదకి వచ్చాడు. జోసెఫ్ విజయ్ని అలా పక్కన పెట్టి మనం ఆలోచిస్తున్నాం అనమాట. సో సిగ్గు శరం లేదు, బుద్ధి జ్ఞానం లేదు, దిమాగ్ అసలే లేదు. అంటే రాజకీయాల్లో ఇవన్నీ ఏమీ అవసరం లేదు, తాత్కాలికంగా కుర్చీ దక్కితే చాలు, ఇదే అన్నమాట ఈ దేశంలో. సో అదొకటి నిరూపించింది ఏఐడిఎంకే డిఎంకేని ఆహ్వానించి. సో డిఎంకే మాకు ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పారు, మేము ప్రతిపక్షంలోనే కూర్చుంటాము, మేము ఎవరితో కలవం అని చెప్పేసి హుందాగా చెప్పినటువంటి స్టాలిన్ ఏమి హుందాగా చెప్పాడని అనుకుని మనం సంబరపడుతూ ఉన్నటువంటి క్షణంలోనే అసలు ఏఐఏడిఎంకేతో కలిస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని చెప్పేసి చాలా పెద్ద నెంబర్ గేమ్ అక్కడ ఆడి ఎలా ఉంటుందా అని చెప్పేసి తన కూటమిలో ఉన్నటువంటి ఇతర పక్షాలు ఏవేవైతే ఉన్నాయో, సిపిఐ కానీ సిపిఎం కానీ ఇతర పక్షాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా, అలాగే ఇంకోటి వీసీకే కానీ వీళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడితే బహుశా వాళ్ళు, అయ్యా బీజేపీకి వ్యతిరేకంగా మనం తెల్లారులేస్తే మాట్లాడుతున్నాము, మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము, ద్రవిడియన్ ప్రైడ్ గురించి, ద్రవిడియన్ ఐడెంటిటీ గురించి, సౌత్ రాష్ట్రాల ఉనికి గురించి తెల్లారితే మాట్లాడుతూ సౌత్ రాష్ట్రాలని దెబ్బతీసేటటువంటి రాజకీయాలు చేసేటటువంటి బీజేపీ వెనక ఉన్నటువంటి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఏఐఏడిఎంతో ఎలా కలుస్తామని చెప్పి వాళ్ళు ఏమన్నా అన్నారో ఏమో తెలియదు. కానీ తన కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలకి మీరు మీ నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పి స్టాలిన్ వదిలేరండి. కానీ స్టాలిన్ ఏం చేయాలి? నిజంగా హుందాగా నిర్ణయం తీసుకుంటే ఏం చేయాలి? తనకు ప్రతిపక్షంలో కూర్చోమని ప్రజలు చెప్పారని చెబుతున్నాడు కాబట్టి మేము ప్రతిపక్షంలోనే కూర్చుంటాము, మెజారిటీ విజయ్కి కట్టబెట్టారు ప్రజలు. సో న్యాయంగా సింహాసనం దక్కాల్సింది అతనికి. కొంతకాలం పరిపాలన చేసేటటువంటి అవకాశం అతనికి ఇద్దాం. తమిళనాట ప్రజలు అతని రాజకీయాలు కూడా చూస్తారు, అతని పాలన కూడా చూస్తారు. అతనికి ఇప్పుడు నెంబర్స్ లేవు కాబట్టి, అతనితో మా పోటీ ఉంది కాబట్టి, మేము రాజకీయంగా ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోరాడాం కాబట్టి డైరెక్ట్గా మేము అతనితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము,
కానీ మేము ప్రతిపక్షంలో కూర్చుంటాము, కానీ అతను బలాబలాలు నిరూపించుకునేటటువంటి సమయంలో మేము ఓటింగ్లో పాల్గొనము అని చెప్పొచ్చు. దట్ ఈజ్ హుందాతనం. అది స్టాలిన్ ఆ హుందాతనాన్ని ఎందుకు ప్రదర్శించలేకపోతున్నాడు? ఒక్క అవకాశం ఆ యంగ్ హీరో వచ్చాడు కదా, వచ్చి ఇంత విజయాన్ని సాధించాడు కదా, ఎందుకు ఆ హుందాతనాన్ని ప్రదర్శించలేకపోతున్నాడు అంటే అతనికి 108 స్థానాలే వచ్చాయి, ఇంకా 126 అన్ని మిగిలిన వాళ్ళు అందరూ కలిసి 126 ఉన్నాయి, అందరూ కలిసిపోతే బాగానే ఉంటుంది అని అనుకున్నట్టు ఉన్నారు. కానీ అందరూ కలవడానికి వీల్లేదు. కేవలము ఏఐఏడిఎంకేకి 47, 59 డిఎంకేకి వచ్చినాయండి. అంటే 106, ఇంకా 112 కావాలి, ఇంకా 12 కావాలి. సారీ, కేవలం ఏఐఏడిఎంకే డిఎంకే కలిస్తే 106 మాత్రమే ఉన్నాయి, ఇంకా 12 స్థానాలు కావాలి. 12 స్థానాలు కావాలంటే కమ్యూనిస్టులు కావాలి, వీసీకే కావాలి, అలాగే పిఎంకేకి ఒక 4 వచ్చినాయి, అవి కావాలి, ఇవన్నీ కావాలండి. సో ఈ నంబర్స్ని పోగు చేయడం అనేటటువంటిది అందరినీ పోగు చేసి బీజేపీతో సహా, పిఎంకేతో సహా, ఇక ఏఎంఎంఎంకే అని ఇంకొకటి ఉంది, దానికి ఒక సీటు వచ్చింది. అలాగే దేశీయ ముర్పొక్కు ద్రవిడ కళగం అని ఇంకొక సీటు వచ్చింది. వీటన్నింటినీ కలుపుకున్నప్పటికీ కూడా కమ్యూనిస్టు పార్టీలు 2, ఐయుఎంఎల్ ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ అయ్యి ఒక 2, కమ్యూనిస్ట్ పార్టీలు 4, ఆ 6 సీట్లు కూడా కలవకపోతే కష్టం అన్నమాట, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. సో ఏ లెక్క ఏ విధంగా చూసినా సరే ఎక్కడికి వస్తుంది అంటే అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి కాంగ్రెస్ సరే కాంగ్రెస్ ముందే ప్రకటించేసింది కాబట్టి టీవీకేకి మేము మద్దతు ఇస్తామని చెప్పి, సో ఎటు తిరిగి ఎటు చూసినా సరే ఏఐఏడిఎంకేతో కలిస్తే డిఎంకే, కమ్యూనిస్టులు, ఐయుఎంఎల్ వీళ్ళందరూ కూడా కలిసి వచ్చినప్పటికీ కూడా అందులో ఏ ఒక్కళ్ళు తగ్గిపోయినా సరే 1-2 సీట్లు తగ్గుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము కాబట్టే ఇప్పుడు ఆ హుందాతనాన్ని స్టాలిన్ ప్రదర్శిస్తున్నాడా, లేకపోతే రాజ్యాధికారాన్ని ఏఐఏడిఎంకేతో పంచుకోవడానికి సిద్ధపడేవాడా అని అనిపిస్తుంది అనమాట. ఏమిటిది, ఇది ఏమిటి, ఇది ఏమి హుందాతనం? సరే, దీన్ని అక్కడ పక్కన పెట్టండి. కమ్యూనిస్ట్ పార్టీల దగ్గరికి వద్దాం, ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ వద్దాం. సో ముస్లిం లీగ్కి 2 సీట్లు వచ్చినాయి. ఈ ముస్లిం లీగులు ఏమిటి, ఎందుకు హిందుత్వ అంటారు, మెజారిటీ మతం అంటారు, మా మైనారిటీలను దోచుకుంటున్నారు, మా మైనారిటీలను అణిచివేస్తున్నారు, మా మైనారిటీలకు ఉనికి లేకుండా చేస్తున్నారు, తెల్లారులేస్తే గొంతెత్తేటటువంటి ఈ ముస్లిం లీగు ఇప్పుడు మేము హిందుత్వ పార్టీకి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి విజయ్ చెప్తుంటుంటే ఆ విజయ్కి మేము అండగా నిలబడతామని ఎందుకు నిలబడట్లేదు? ఇదేం రాజకీయం? ఇది కుటిల రాజకీయం కాదా? ఇదేం కపట రాజకీయం? సరే, ఓవైసీ లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి 180 సీట్లలో పోటీ చేశాడంట మహానుభావుడు. ఏ ముస్లిం ఓటర్లని ఎందుకు, ఎట్లాగా, ఏ రకంగా చీల్చి ఎవరికి ఉపయోగపడ్డాడో వెస్ట్ బెంగాల్లో మనకు తెలుసు, అదంతా పక్కన పెట్టండి. సో ఇక్కడ అది ఐయుఎంఎల్ పరిస్థితి అలాగా. సో కమ్యూనిస్టులు ఏమిటండి, మేము ఇన్ని రోజులు ఆలస్యం ఎందుకు? కాంగ్రెస్ పార్టీలాగే వీళ్ళందరూ కూడా తక్షణమే మీట్ అయ్యి మనం తప్పనిసరిగా విజయ్కి అండగా నిలబడదాం అని డిఎంకేని కూడా ఒప్పించడానికి ఎందుకు ట్రై చేయట్లేదు? ఇదిగో ఇవాళ మా స్టేట్ కమిటీ ఉంది, రేపు మా స్టేట్ కమిటీ ఉంది, దాంట్లో నిర్ణయం తీసుకుంటే ఏమిటి నిర్ణయం తీసుకోవాలి, ఎంతసేపు నిర్ణయం తీసుకోవాలి, ఎన్ని రోజులు ఎన్ని వారాలు వీళ్ళు చర్చలు జరుపుతారు? అందరూ కూడా నిర్ణయం తీసుకుని అయ్యి మీకు అండగా ఉంటాం, నువ్వు బలం నిరూపణ సమయానికి నీకు మేము అండగా నిలబడతామని ఒక మాట మాట్లాడి ఆ తర్వాత మేము అందరం కూడా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోవచ్చు కదా, డిఎంకేని కూడా ఒప్పించవచ్చు కదా, నచ్చజెప్పచ్చు కదా. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇక్కడ డ్రామాలు ఆడేస్తున్నాయా అని అనిపిస్తుందండి. సో కాంగ్రెస్ పార్టీ వెంటనే తక్షణమే డెసిషన్ తీసుకుంది, టీవీకేకి మనం మద్దతు ఇవ్వాలి అని చెప్పి. ఎందుకంటే అది సైద్ధాంతికమైనటువంటి నిర్ణయం అనమాట. అక్కడ హిందుత్వ పార్టీని అడ్డుకోవాలి తమిళనాడులో అని చెప్పేసి అది కరెక్టే. కానీ అంత కంగారు దేనికి? నీకు మేము అండగా ఉంటామని చెప్తూనే డిఎంకే కూటమిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసి వెంటనే ఇమీడియట్గా మనం తక్షణం మీట్ అవ్వాలి, ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిఎంకే మీద వాళ్ళు కూడా, రాహుల్ గాంధీ కూడా, వీళ్ళందరూ కూడా ఒత్తిడి తీసుకురావచ్చు కదా. సకాలంలో చేయాల్సినటువంటి పని అది కదా. వాళ్ళకు ఒక పక్కన మద్దతు ఇస్తామని చెబుతూనే ఇంకో పక్కన ఈ కూటమిలో తమ ప్రెజర్ తీసుకొచ్చి, కూటమి మీద కూడా ప్రెజర్ తీసుకొచ్చి
విజయ్కి మనం అండగా ఉండాలి ఈ సమయంలో, ఈ సందిగ్ధ సమయంలో అని చెప్పేసి ప్రెజర్ తీసుకురావాల్సింది కాంగ్రెస్ పార్టీ కొంచెం కంగారు పడింది. ఏది ఏమైనా బీజేపీని రంగంలో రాకుండా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అలాగే నిర్ణయం తీసుకొని ఉంటుందండి. మొత్తం మీద ఇవన్నీ కూడా చూస్తుంటుంటే సరే ఇవాళ మా పార్టీ రాష్ట్ర కమిటీ మేము ఏ నిర్ణయం తీసుకుంటాం ఆ నిర్ణయం తీసుకుంటాం అని చెప్తున్నారు. చాలా డ్రామాలు ఆడేస్తున్నారు. ఇన్ని డ్రామాలు ఇంతసేపు ఆడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. ఏమవుతుందో ఏంటో అనేది చూద్దాం. మొత్తానికి ఏమైనా సరే అక్కడ ఒక రాజ్యాంగ సంక్షోభం అంటూ ఏర్పడి విజయ్ అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేయకుండా వీళ్ళందరూ కూడా అడ్డుకుంటే ఈ సోకాల్డ్ ప్రగతిశీల వాదులు, ఈ సోకాల్డ్ సెక్యులర్ వాదులు, ఈ సోకాల్డ్ రాజ్యాంగ రక్షకులు, తెల్లారి లేస్తే రాజ్యాంగం అని మాట్లాడే వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ విజయ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడితే తమిళనాడులో ఒక రాజ్యాంగ సంక్షోభం ఏర్పడితే తమిళనాడు దగ్ధమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇలాంటి తప్పుడు రాజకీయాలకి తెర తీయకుండా ఈ నాయకులందరూ కూడా మేలుకొని వెంటనే డెసిషన్ తీసుకుంటే మంచిది. లేకపోతే మరొక మారణకాండని అక్కడ మనం చూడాల్సి వస్తుందేమో అని భయం కలుగుతుందండి. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.